సాపేక్ష పేదరికం అంటే ఏమిటి? ఒక వ్యక్తి కనీస జీవన స్థాయికి కావలసిన ఆదాయమును సంపాదిస్తూ తనకంటే అధిక ఆదాయ వర్గంతో పోల్చుకొని తనను తాను పేదవాడిగా చిత్రీకరించుకునే స్థితిని సాపేక్ష పేదరికము అని అంటారు. ఉదాహరణకి 2 తెలుగు రాష్ట్రాలలో గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ ఒక వ్యక్తి ఒక కుటుంబం జీవించడానికి నెలకు 40,000 రూపాయలు జీవన వ్యయము అవుతుందండి, కాస్ట్ ఆఫ్ లివింగ్. ఈ 40,000 కంటే 50,000 సంపాదిస్తున్నాడు. కానీ అయితే 1,00,000 రూపాయల ఆదాయమును సంపాదించే వ్యక్తితో పోల్చుకొని తనకు తాను పేదవాడిగా చిత్రీకరించుకున్నాడు. ఇలాంటి దాన్ని ఏమంటామంటే సాపేక్ష పేదరికము అని అంటామండి. ఈరోజు భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాలలో సాపేక్ష పేదరికపు ధోరణులు ఉన్నాయండి. ఈ సాపేక్ష పేదరికపు ధోరణుల ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను అంచనా వేయవచ్చు. మరి ఆర్థిక సమానతలు అంటే ఏమిటి? ఒక ఆర్థిక వ్యవస్థలో ఆస్తిలో కానీ సంపదలో కానీ ఆదాయంలో కానీ వ్యయములలో కానీ ఉన్నటువంటి తేడాలనే ఆర్థిక సమానతలు. ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్థిక సమానతలను అంచనా వేయడానికి ఏ రేఖను ఉపయోగిస్తున్నాం? లారెంజ్ వక్రరేఖను ఉపయోగిస్తారు. లారెంజ్ వక్రరేఖను గణన చేయడానికి దేనిని గణన చేయాల? గిని గుణకమును గణన చేయాల. గిని గుణకమును దేని ద్వారా అంచనా వేయించినారు? వినియోగ పద్ధతి ద్వారా. ఈరోజు భారతదేశంలో 1951-52 నుంచి ప్రణాళికా సంఘము కానీ వివిధ ఆర్థికవేత్తలు కానీ గిని గుణకమును గణన చేసి లారెంజ్ వక్రరేఖ ద్వారా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను అంచనా వేయుచున్నారు.